జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ సహకారంతో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. పెద్ద ఎత్తున యువత తరలి రావడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో సేవలందిస్తున్న పలు ప్రధాన కంపెనీలు 1600 ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయని తెలిపారు. యువత వారి ఉద్యోగార్హత ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే తగిన విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రూరల్ నియోజకవర్గంలో యువత ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించుకునేందుకు కూడా తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్లు, గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయని, వాటిలో వేల ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కుతాయన్నారు. టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే కృత నిశ్చయంతో గోరంట్ల పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్, మచ్చి పద్మావతి, కురుకూరి కిషోర్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. జాబ్ మేళా ఉద్దేశం నిరుద్యోగంలో ఉండి అవకాశాల కోసం ఎదుగుతున్న మీ అందరికీ అవకాశాలు ఇవ్వడం కోసం వివిధ కంపెనీల వారు వచ్చారు. 1600 పైచలు పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం కోసం ఇంటర్వ్యూ జరుగుతుంది. మీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా తర్ఫీదు పనులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఇప్పుడే మాటిస్తున్నా, ఇవాళ స్పందన చూసేదాకా 3 months టైం ఇస్తున్నాను. మేము 3 monthsలో బడా మెగా జాబ్ మేళా, బడా అన్నారంటే అర్థం చేసుకోండి. బెంగళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, విశాఖపట్నం లాంటి ఫార్మా కంపెనీ అన్ని లాంటి మొత్తం ఖర్చు అంతా మేము భరిస్తాం. వాళ్ళకి వచ్చి విమానం 3 months టైం. నేను మొదటి జాబ్ మేళా నేనే పెట్టాను రాజమండ్రిలో. 5,000 మంది అటెండ్ అయ్యారు. భోజనాలు అన్నీ పెట్టి 5,000 మందికి చేశాం. ఇవాళ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఉంది బ్రహ్మాండంగా. రా గ్రాడ్యుయేట్స్ అయితే ఉన్నారు, ట్రైనింగ్ అవ్వాలి. ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, లాంగ్వేజ్ మీద పట్టు ఎలా ఉండాలి, మాతృభాషతో పాటు అనుసంధాన భాష మీద కూడా పట్టు ఉండాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ మీద ఇవాళ టెక్నాలజీ మార్పు వస్తూ ఉంది, ఏఐ వస్తూ ఉంది, ఏఐ మీద వస్తూ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ మీద వస్తూ ఉంది, ఫార్మస్యూటికల్ వస్తూ ఉన్నాయి, స్టీల్ ప్లాంట్లు వస్తూ ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ కూడా అవకాశాలు రాబోతున్నాయి. వీటన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే జాబ్ మేళా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సిబ్బందికి, అధికారులకి, వివిధ శాఖల పెద్దలందరికీ, తల్లి వచ్చిన వివిధ కంపెనీల ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కగా ఏ ఆందోళన అక్కర్లా, సాయంత్రం దాకా జరుగుతుంది. ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఇక్కడ ఒక బ్యాచ్ అయ్యాక ఒక బ్యాచ్ వస్తే హాల్లో గాలి ఆడదాం, మన ఎంత ఏసీలు ఉన్నా కూడా చక్కగా ఒక రోజు బయట స్నాక్స్ పెట్టారు. స్నాక్స్, వాటర్ అన్నీ కూడా బయట ఉన్నాయి. దాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఇవాళ అధికారులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. సెలవు. శ్రీ గోరంట్ల బుచ్చయ్య గారి ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్లో మన కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడ జరుపుకుంటున్నాం. ప్రభుత్వం తరఫు నుంచి 2-3 డిపార్ట్మెంట్ కలిపి సెంటర్ స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా బ్యాంక్ నుంచి ఇలా సీడాప్ నుంచి ఇలా ముఖ్యమైన అధికారులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి వాళ్ళ టీంతో రావడం చాలా ఆనందం. ఇవాళ కార్యక్రమంలో వందలాది మంది వేలల్లో ఇవాళ నిరుద్యోగులు ఇక్కడ ఈ కార్యక్రమం రావడాన్ని మన ఎమ్మెల్యే గారు చూసి ఆయన చాలా చెల్లించిపోయారు. ఎంత నిరుద్యోగత వాళ్ళ నియోజకవర్గంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నదానికి ఈ ఏదైతే జాబ్ మేళా వాళ్ళు నిర్వహించారో ఇది క్రమం తప్పకుండా పీరియాడిక్గా మీ అందరికీ కూడా నిర్వహించి స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ని కూడా మీ అందరికీ మన ప్రభుత్వం సైడ్ నుంచి ఏ కేంద్రాల్లో జరుగుతుంది, ఆన్లైన్ మాడ్యూల్స్ కూడా మీకు అవేర్నెస్ తీసుకొచ్చి పీరియాడిక్గా ఈ మెగా జాబ్ మేళాలు నిర్వహించి చిన్న ఉద్యోగాల నుంచి ఇంజనీరింగ్ వరకు 10th నుంచి ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ ఎండ్ వరకు అన్ని జాబ్స్ కూడా మీ అందరికీ ఏమేమి ఉన్నాయి అనేది అందుబాటులోకి తీసుకొచ్చి మీ అందరికీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆయన పాత్రగా మీ అందరికీ హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నారు. సో ఆయన అందరికీ కూడా మీ అందరి తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.